ప్రజలందరికీ నమస్కారం అండి. అదేవిధంగా మన టీవీ9 అండ్ ఆర్టీవీ అండ్ రాజ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మా నమస్కారాలు. ఇది గత 8 నెలల నుంచి కూడా విజయనగరంలో మా గౌరవ ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు మేము రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుందండి. ప్రతి వెహికల్ చెకింగ్లో కూడా ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోలేదో వాళ్ళందరినీ ఆపి వాళ్ళ తాలూకా నిల్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అవేర్నెస్ క్లాసెస్ లాగా కౌన్సిలింగ్ జరిపించి హెల్మెట్లు వాళ్ళతో వీలుంటే కొనిపించడం, లేదంటే ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర నుంచి తెప్పించి మళ్ళీ పెట్టించుకొని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ తాలూకా రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వెహికల్ దగ్గర కూడా, టూ వీలర్ దగ్గర కూడా మినిమం రికార్డ్స్, వాళ్ళు క్యారీ చేయాల్సిన రికార్డ్స్ ఏంటనేది వాళ్ళకి చెప్పి ఆ రికార్డ్స్ అన్నీ వాళ్ళు క్యారీ చేస్తున్నారు లేదా చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్యారీ చేయనట్లయితే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి క్యారీ చేసే విధంగా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి వెహికల్ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన రికార్డ్స్ ఏమంటే వాళ్ళ దగ్గర వెహికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు క్యారీ చేయాలి. వీళ్ళన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా క్యారీ చేసే విధంగా మేము రోజు వెహికల్ చెకింగ్ చేసుకొని వాళ్ళు రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మాకు రెగ్యులర్గా డే టు డే మా గౌరవ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు మాకు రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేసుకొని వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి మ్యాక్సిమం యాజ్ ఏ రోడ్ యూజర్ అంటే మోటార్ సైకిలిస్ట్గా అందరికీ కూడా రికార్డ్స్ క్యారీ చేసే విధంగా, అదేవిధంగా హెల్మెట్ ధరించే విధంగా మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తున్నామండి. ఈరోజు టోటల్గా ఇప్పుడు ఇక్కడ టోటల్గా వేరే చోట కూడా వెహికల్ చెకింగ్ అవుతుంది. ఇక్కడ ఈ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో సుమారుగా ఇంతవరకు ఒక 63 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. అట్ ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వెహికల్స్ అయితే 23 వెహికల్స్ వరకు ఉన్నాయి. మిగతా కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఇలా వెహికల్ చెకింగ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వెహికల్ చెకింగ్ డాక్యుమెంట్స్తో పాటు డాక్యుమెంట్స్ వెరిఫికేషనే కాకుండా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కూడా చేసి ఎవరైనా డ్రింక్ చేస్తే వాళ్ళని పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుందండి. దయించి మా విజయనగరం పోలీస్ తరఫున, మా ఎస్పీ గారి తరఫున, మా ట్రాఫిక్ పోలీస్ తరఫున విజయనగరం మా ప్రజలకు, అదేవిధంగా మా మోటార్ సైకిలిస్టులకు అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే తప్పనిసరిగా రోడ్డు ఎక్కేటప్పుడు రికార్డ్స్ అన్నీ, వెహికల్ తాలూకా రికార్డ్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ప్రతి టూ వీలర్ రైడర్ అయితే హెల్మెట్ ధరించాలి. కారు రైడర్ అయితే తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. ఇది మా విజయనగరం పోలీస్ తరఫున మా రిక్వెస్ట్ అండి. తప్పనిసరిగా ఇవన్నీ రూల్స్ అన్ని, ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించి ట్రాఫిక్ పోలీస్కి, అదేవిధంగా విజయనగరం పోలీస్కి సహకరిస్తారని కోరుకుంటున్నాము.